ఇప్పుడు మీడియాలో మా విజయ్ కుమార్ ఎంత అరిచినా గానీ పాపం బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మాత్రం జీరో గుండు సున్నా ఇచ్చారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 6 అబద్ధాలు 66 మోసాలు ఏ రకంగా చేశారో మీ అందరికి తెలుసు. మీరే అన్నారు లీడ్ లోనే, వారిని అడిగారు, ప్రశ్నించారు, గర్ల్స్ కి చదువుకునే అమ్మాయిలకు మోపెడ్స్ ఇస్తా అన్నారు ఏవి అని. మరి బీఆర్ఎస్ పార్టీ ఏమో మేము ఉద్యోగాలు ఇచ్చిన 2 లక్షలు అంటది, ఇలా కాంగ్రెస్ పార్టీ మేము రాగానే 60,000 ఇచ్చిన, మరి ఇక్కడ 50,000 అంటారు. మరి ఇప్పుడు ఆల్రెడీ 3 లక్షలు అయిపోయినాయి ఈ 2 పార్టీలు, వాళ్ళు 10 ఏళ్ళు వీళ్ళు 5 ఏళ్ళ. మరి ఉద్యోగాల కోసం ఎందుకు ఇంకా యువత ఎదురు చూస్తా ఉంది, నిరుత్సాహంగా ఉన్నారు. మరి నిరుద్యోగ భృతి అన్నారు, నిజంగా చెప్పమనండి, వాళ్ళిద్దరు యంగ్ టర్కే కదా, నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఇవాళ పెన్షన్ స్కీము 4,000 చేస్తామన్నారు, చేసిర్రా? ఇవాళ 200 యూనిట్లు కరెంట్ ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంత షేమ్ అంటే, ప్రజల్ని ఎంత మోసం చేయాలనో అంత మోసం. అంటే మైకులలో గట్టిగా ఎన్నికల ముందు మాట్లాడడం, ఆ తర్వాత మెల్లిగా మేము చేస్తున్నామని అంతగా చూపించడం, ఇప్పుడు ఆ తర్వాత వాటిని ఎగవేయడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో వెన్నతో పెట్టినటువంటి విద్య. మీకు ఎట్లా ఉంటది అంటే, ఇది గ్యారంటీ కార్డులు, వీళ్ళు ప్రజలు నమ్మరని అన్ని గ్యారంటీ కార్డులు ఇచ్చారు. ప్రతి ఇంట్లో ఒక గ్యారంటీ కార్డు ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డు. మరి ఇప్పుడు ఆ గ్యారంటీ కార్డులు ఏం చేయాలో ఎవరికి అర్థం అవ్వట్లేదు. మరి ఆ సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీ గారితో యువత డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్, ఇంతకు సోదరులు మాట్లాడుతా ఉన్నారు. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు చేస్తామని బీసీలకు చెప్పారు. నిజంగా చెప్పండి, మీ మనస్సాక్షి చెప్పండి, ఒట్టేసి చెప్పండి, మేము కాంగ్రెస్ మేనిఫెస్టోని దగ్గర పెట్టుకొని ప్రామిస్ చేసి చెప్పండి, ఇచ్చిరా? ఈ రకంగా ఎందుకు ప్రజల్ని మోసం చేయడానికి? అంటే ప్రజల్ని మోసం చేసి మాయమాటలు చెప్పడం, ఓట్లు వేసుకోవడం. ఆ రోజు కేసీఆర్ గారి పాలన మీద, ప్రభుత్వం మీద విరక్తితో వీరిని వేసారే తప్ప, ఆ తర్వాత రియలైజ్ అయ్యి మొన్న ఎంపీ ఎలక్షన్స్ లలో మాకు ఘనమైనటువంటి 36% ఓటింగ్ రావడం, 8 ఎంపీ సీట్లు గెలిపియడం, బీఆర్ఎస్ పార్టీకి 0 ఇవ్వడం, ఇదంతా కూడా చరిత్రలో మనం చూస్తా ఉన్నాం రీసెంట్ గా. అంటే రాబోయే కాలంలో ఇంకా ఈ 2 పార్టీలు చేసిన పాలన చేసిన వాళ్ళకి ఎంపీ సీట్లు లేవు, మీకు 8 ఎంపీలు ఇచ్చారు. ఎందుకు ప్రజాక్షేత్రంలోకి వచ్చి గట్టిగా మాట్లాడట్లేదు? మీరు సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి వాళ్ళు 6 మోసాలు చేశారు, 66 అబద్ధాలు చెప్పారంటే, ఈ సంవత్సరం పాటు కొంత బీజేపీ ప్రజాక్షేత్రంలో వెనుకబడిందన్న విమర్శ ఉంది కదా. అంటే ఇవన్నీ చెప్తున్నా మేము వెనుకబడి ఉన్నామా? 8 సీట్లు గెలిచినా వెనుకబడి ఉన్నామా? 36% ఓట్లు వచ్చినా వెనుకబడి ఉన్నామా? ఇవాళ పార్లమెంట్ లో ఎంపీలను ఎందుకు గెలిపిస్తాం మేడం? ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపిస్తాం? కార్పొరేటర్లను ఎందుకు గెలిపిస్తాం? కార్పొరేటర్లు మున్సిపల్ కౌన్సిల్లో మాట్లాడాలి, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాలి. మరి మన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నాడా? బీఆర్ఎస్ పార్టీ గొంతు చిచ్చుకొని మా విజయ్ మాట్లాడుతా ఉన్నారు కానీ, అదే రకంగా ఎంపీలు ఢిల్లీలో మాట్లాడాలి. ఇలా పార్లమెంట్ కు పోయి చూడండి, మా ఎంపీలు అందరు ఉన్నారు అక్కడ, ప్రభుత్వంలో మేమున్నాం, బాధ్యతగా ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు మాటలు తక్కువ పని ఎక్కువ చేస్తారనే సామెత ప్రూవేనా? లేకపోతే మాటలు ఎక్కువ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ లెక్క అన్ని అభయహస్తాలు ఇచ్చేసి ఈ రోజు ప్రజల మీద శిరస్సు మీద భస్మాసుర హస్తాన్ని పెట్టినట్టుగా ఉండాలా? మీరు చెప్పండి. బీజేపీ పార్టీ ఎంపీలు చక్కగా పనిచేస్తా ఉన్నారు. ఇలా కేబినెట్ మినిస్టర్ ఇండియన్ కేబినెట్ లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. వారిద్దరితో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడొచ్చు కదా. దాకా ఢిల్లీలో ఫ్లైట్ లా ఖర్చు పెట్టుకొని పోవాల్సిన అవసరం ఏముంది? హైదరాబాద్ లో అవైలబుల్ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు చక్కగా మాట్లాడతారు, వీరిలాగా ఏం ఫెరోషియస్ గా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. వెళ్ళొచ్చు, ఆయన దగ్గర సౌమ్యంగా ఉంటారు, భయమే లేదు, పోతే ఏమన్నా అంటాడు అనేది లేదు. ఓ కేబినెట్ మినిస్టర్ ని ఢిల్లీ పోయి కలిసే బదులు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని కలవచ్చు కదా, వారి ద్వారా అనేక పనులు తీసుకోవచ్చు కదా. ఏం మోమాటమా? ఆయన దగ్గరికి పోతే ఇలా కిరీటం ఏమన్నా పడిపోతుందా రేవంత్ రెడ్డి గారిది? ఈ రోజు ప్రజాపాలన అంటారు కదా. అందుకనే నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పండి, మీరు డిబేట్ స్టార్టింగ్ లోనే మీరు కొన్ని ప్రశ్నలు వేశారు, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పిందా? అమ్మాయిలందరూ మీరు అయిపోయిన తర్వాత నిరుద్యోగ భృతి గానీ, పాత విషయంలో గానీ ఏం వెళ్తున్నారు? అలాగే కొంత బొమ్మలు, లోగోలు, పాటలు చేంజింగ్ విషయంలో కూడా రకరకాల చర్చ ఉంది. అంటే అదే వాళ్ళ మార్క్ అనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది మేడం? ఇప్పుడు కేసీఆర్ గారి మీద డిఫరెంట్ పాలన చూపిస్తామని